మనుషుల మధ్య భూమి కోసం గొడవలు రావచ్చు, కానీ ఆ భూమిని నమ్మి పచ్చని ప్రాణంలా సాదుకున్న పంటను నాశనం చేసే హక్కు ఎవరిచ్చారు? తమ స్వార్థం కోసం మూగ మొక్కలపై విషం చల్లిన ఆ కసాయి ఎవరు? అన్నమయ్య జిల్లా జరిగినటువంటి ఈ దారుణ సంఘటన వింటే కళ్ళు చెమర్చక మానవు. 10 లక్షల రూపాయల పెట్టుబడితో ఏపుగా పెరిగిన తోటను రాత్రికి రాత్రే శ్మశానంగా మార్చేశారు. అది కేవలం పంట నాశనం కాదు, ఒక పేద రైతు కుటుంబం యొక్క భవిష్యత్తును చిదిమేసిన ఘాతుకం. అసలు ఆ రాత్రి కుమ్మరపల్లిలో ఏం జరిగింది? ఈ క్రిమినల్ అటాక్ వెనుక ఉన్న ఆ మాస్టర్ మైండ్ ఎవరు? పగతో రగిలిపోతూ పంటను సమాధి చేసిన ఆ కిరాతకుర మోడిస్ ఆపరెండి ఏంటి? పూర్తి వివరాలంటో ఇప్పుడు మీకోసం. అన్నమయ్య జిల్లా పీలేరు మండలం వేముల గ్రామ పరిధిలోని కుమ్మరపల్లి ఆ రోజు ఒక విషాదానికి వేదికయ్యింది. రైతు శ్రీనివాసులు అమరావతి దంపతులకున్న 6 ఎకరాల సాగు భూమి వారి సర్వస్వం. ఆ భూమిలో సుమారు 10 లక్షల రూపాయల భారీ పెట్టుబడితో బొప్పాయి తోటను సాగు చేశారు. పంట చేతికొచ్చే సమయం దగ్గర పడుతుండటంతో వారి కళ్లల్లో ఎన్నో ఆశలున్నాయి. కానీ ఆ ఆశలను అణిచివేయడానికి కొందరు క్రిమినల్స్ స్కెచ్ వేశారు. భూమి తగాదాల నేపథ్యంలో జరిగిన ఈ దారుణం ఇరుగు పొరుగు వారే చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. లక్షల రూపాయల కాయకష్టం ఇప్పుడు కేవలం ఎండుటాకులా మిగిలిపోయింది. మనుషుల మధ్య ఉండే శత్రుత్వం ప్రాణం లేని చెట్లపై చూపించడం ఏ తరహా పైశాచికత్వమని స్థానికులు విస్తుపోతున్నారు. నేరం జరిగిన తీరు అత్యంత క్రూరంగా ఉంది. ఏప్రిల్ 12వ తేదీ రాత్రి 8 గంటల వరకు తోటలోనే ఉండి మొక్కలను జాగ్రత్తగా చూసుకున్నారు ఆ రైతులు. అప్పటి వరకు ఆ బొప్పాయి చెట్లు ఎంతో ఆరోగ్యంగా కళకళ్లాడుతూ ఉన్నాయి. కానీ అర్ధరాత్రి సమయం చూసి తోటలో చొరబడిన ఆ అపరిచిత వ్యక్తులు అత్యంత శక్తివంతమైన గడ్డి మందును తోటంతటా పిచికారీ చేశారు. సాధారణంగా గడ్డిని చంపే ఆ విషాన్ని పంట చెట్లపై కొట్టడం వల్ల తెల్లారేసరికి పచ్చని తోటంతా పాలిపోయి వాడిపోయింది. కేవలం పంటను మాత్రమే కాదు, అంతకు ముందే 2 సార్లు బోర్ మోటార్ను తగలబెట్టి రైతును ఆర్థికంగా దెబ్బకొట్టారని పక్కా ప్లాన్ వేశారు. ఓసారి మోటార్ కాలిపోయినా మళ్లీ అప్పు చేసి కొత్తది అమర్చుకుంటే దానిని కూడా కాల్చివేసి తమ రాక్షసత్వాన్ని చాటుకున్నారు. పీలేరు మండలము ముడిపిలేము గ్రామంలో మాది భూమి ఉండే 6 ఎకరాలు. నేను బొప్పాయి చెట్లు వేసుకున్నాను. పక్క భూములకు మాకు తగరాదు ఉండాది. మేము ఖర్చు పెట్టుకొని మొన్నటనక బోర్ గాల్ చేసినారు. మళ్ళీ వచ్చి రెడీ చేసుకొని మళ్ళీ వేసుకున్నాము. తగరాదులు మటుకు 2-3 ఏళ్ళుగా ఉన్నాయి. బొప్పాయి చెట్లకు 10 లక్షలు ఖర్చు పెట్టినాను. నైట్లో వచ్చి గడ్డి మందు స్ప్రే చేసి ఇది చేసినారు. అంతకుముందు 3 రోజుల ముందే నువ్వు పంట ఎత్తపోలేవు, ఏం ఎత్తపోలేవు అని ద్వారకనాథ్ అనేవాడు మమ్మల్ని బెదిరిస్తున్నాడు. రోజు కొట్టడము తిట్టడము వచ్చేది కొడక అవన్నీ రికార్డింగ్ ఉన్నాయి. వాయిస్ ప్రూఫ్లు ఉన్నాయి. అవన్నీ 2-3 సార్లు కంప్లీట్ ఇచ్చినాము. ఎవరు పట్టించుకోలేదు. దయచేసి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం సార్. సార్, నా పేరు అమరావతి. మాది ముడుపులవేముల గ్రామము, పీలేరు మండలము. నేను కాపురం ఉండేది చిత్తూరు రోడ్డు మోడల కాలనీ. భూమి వచ్చి కుమ్మరపల్లిలో ఉంది. నాకు 6 ఎకరాల పొలం ఉంది. 6 ఎకరాలు పంట బొప్పాయి వేసుకొని సాగు చేసుకొని జీవనాధారము గడుపుకుంటాన్నాము. బాధిత రైతు అమరావతి కన్నీటి గాథ వింటే ఎవరికైనా హృదయం ద్రవిస్తుంది. డ్వాక్రా గ్రూప్ ద్వారా 5 లక్షల రూపాయల అప్పుగా తీసుకుని మిగిలిన డబ్బు కోసం తెలిసిన వారి వద్ద చేయి చాచారు. మొత్తం 10 లక్షల అప్పుతో సాగు చేసిన పంట ఇలా కళ్ల ముందే నాశనం కావడంతో ఆ కుటుంబం రోడ్డున పడింది. ఈ నష్టాన్ని చూడలేక శ్రీనివాసులు అక్కడికక్కడే స్పృహ తప్పి పడిపోయారు. ఇప్పటికీ బీపీ, షుగర్ వంటి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయనకు ఈ ఇన్సిడెంట్ పెద్ద షాక్ ఇచ్చింది. తమకు జీవనాధారమైన పంటను ఇలా క్రూరంగా అంతం చేయడంతో ఇప్పుడు ఆ అప్పులు ఎలా తీర్చాలో తెలియక వారు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. అప్పు చేసి డ్వాక్రాలోనే 5 లక్షలు ఎత్తుకున్నా సార్. నేను ఇరుగు పొరుగు వాళ్ళ దగ్గర అప్పులు చేసి పంట మొత్తము పెడితే ఈ పొద్దుడు దినము మంగళవారం 7వ తారీఖు మొత్తం 8వ తేదీ మోటార్ గాలి చేసినారు. మోటార్ గాలి చేసినా మళ్ళీ వెనకంటే ముఖానికి దొడకపోయి రెడీ చేయించుకొచ్చుకొని తగిలిచ్చినాము. మళ్ళా గాలి చేసినారు. మళ్ళీ అది పనికిరాదంటే చింతామణికి 50,000 పెట్టి
మోటార్ తెచ్చుకున్నాం సార్. మేము మోటార్ తెచ్చి వేసి ఆదివారం రెడీ చేసి సాయంత్రం 8 వరకు ఈడే ఉంటే చెట్లు అంతా బాగున్నాయి. ఇంటికి వినాము. సోమవారం కోట మారుతుందంటే బొప్పాయి చెట్ల కాడికి పొద్దున్నే 8కి వచ్చినాము. వస్తే చెట్లు అప్పుడే కాలిపోయినాయి. ఏమి అయిపోయింది, మా ఇంటి ఆయనకు షుగరు బీపీ ఉంది, చూస్తానే కింద పడిపోయాడు. అప్పుడు మాత్రలు వేసి వాళ్ళకి వీళ్ళకు ఫోన్లు చేసి చూస్తే మందులు కొట్టేసినారు. మాకు ఎవరు ఏమి అని చెప్పి టెన్షన్లో పడిపోయి ఇబ్బందులు పడిపోయినాము. ఈ అరాచకానికి సూత్రధారి ద్వారకానాథ్ అనే వ్యక్తి అని బాధితులు బాహాటంగానే ఆరోపిస్తున్నారు. గత కొంతకాలంగా అతను తమను తీవ్రంగా బెదిరిస్తున్నాడని, ఇందుకు సంబంధించి తమ వద్ద ఫోన్ కాల్ రికార్డింగ్లు కూడా ఉన్నాయని బాధితులు మీడియా ముందు వెల్లడించారు. గతంలోనే పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎవ్వరూ పట్టించుకోకపోవడం వల్ల ఈరోజు ఇంత పెద్ద ఘాతుకం జరిగిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంటపై విషం చల్లి ఓ రైతు వెన్నుముకను విరిచేసిన ఈ నేరస్తులకు కఠిన శిక్ష పడాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం, ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని తమకు న్యాయం చేయాలని, అలాగే తమ ఆర్థిక నష్టాన్ని పూడ్చాలని వేడుకుంటున్నారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు రంగంలో దిగారు. ఘటనా స్థలాన్ని పరిశీలించి అధికారులకు అక్కడ జరిగిన విధ్వంసం స్పష్టంగా కనిపించింది. తోటలో గడ్డిమందు వాసన రావడం, ఎండుతున్న చెట్లను గమనించిన పోలీసులు ఇది ఉద్దేశపూర్వకంగా చేసిన నేరమని ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. బాధితులు ఇచ్చిన ఆడియో ఆధారాలను సేకరించిన పోలీసులు నిందితుల కోసం గాలింపు చేపట్టారు. ఇలాంటి పనులకు పాల్పడితే ఎంతటి వారైనా వదిలే ప్రసక్తే లేదని దర్యాప్తును వేగవంతం చేశారు. ఫోరెన్సిక్స్ టీం ద్వారా కూడా శాంపిల్స్ సేకరించి అసలు ఏ రకమైన కెమికల్ వాడారనే కోణంలో ఇన్వెస్టిగేషన్ సాగుతోంది. భూతగాదాలు ఉంటే చట్టపరంగా తేల్చుకోవాలి, కానీ ఇలా పంటపై పగ తెచ్చుకోవడం అత్యంత పిరికి పంద చర్య. అప్పులు తెచ్చి పంట పండించే రైతు కడుపు కొట్టిన ఏ ఒక్కడు తప్పించుకోలేరు. ఈ ఇన్సిడెంట్ ద్వారా మన చుట్టూ ఉండేవారిపై కూడా ఒక కన్నేసి ఉంచాలని రైతులకు అర్థమవుతోంది. అధికారుల వెంటనే స్పందించి ఆ రైతు కుటుంబాన్ని ఆదుకోవాలని, నిందితులను కఠినంగా శిక్షించాలంటూ మేము కోరుకుంటున్నాం. అక్రమార్కులకు ఇది ఒక హెచ్చరిక కావాలి. తోటలోకి చొరబడి పంటను నాశనం చేయడం అనేది ఇక తీవ్రమైనటువంటి నేరమని గుర్తుంచుకోండి.